పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అందరికీ తెలిసిందే. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ చిన్న విషయం జరిగినా మొత్తం అంతా కూడా వైరల్గా మారుతుంది. అలాగే సంచలనంగా మారుతూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గంలోనే మార్చి ఏదైతే 3వ తేదీన ఒక అనుమానాస్పద మృతి ఏదైతే 216 జాతీయ రహదారి, అది కూడా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చేబ్రోలు నివాసానికి సమీపంలోనే ఒక మృతదేహాన్ని అయితే గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అనుమానాస్పద స్థితిలో ఒక మృతదేహం అయితే లభించినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపడం కాకుండా అతన్ని అయితే పోలీసులు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారంతో దానిపై ఒక అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి కేసుగా నమోదు చేశారు. దాని పోస్ట్ మార్టం కూడా తరలించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఆ కేసుకు సంబంధించినటువంటి మొత్తం అది ఒక మర్డర్గా కూడా గుర్తించారు. అక్కడ బాడీ పైన అతను ఏదైతే తన శరీర భాగాల్లో కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మృతిని పోలీసులు ఇది ఒక మర్డర్గా గుర్తించి దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. 2 నెలల పాటు పిఠాపురం సిఐ ఎవరైతే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, అలాగే పిఠాపురం సిఐ ఎవరైతే శ్రీనివాస్ సారథ్యంలో మొత్తం ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టి ఎట్టకేలకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అయితే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై సంబంధించినటువంటి మిస్టరీని కూడా పోలీసులు ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా అనకాపల్లి జిల్లా యలమంచిలికి సంబంధించినటువంటి ఎవరైతే తంగెళ్ళ లావరాజుగా గుర్తించారో అది ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భార్య శ్యామల తన ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క హత్యకి కారణంగా కూడా చెప్పుకొచ్చారు. శ్యామల మోహన్ కుమార్ అనే తన బావతో అక్రమ సంబంధం పెట్టుకుని ఈ యొక్క లావరాజుని ఎవరైతే తంగెళ్ళ లావరాజుని అనకాపల్లి తన ఇంటి వద్దనే కూడా చంపి ఈ యొక్క కారులో ఏదైతే ఒక కారులో తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో నుండి 80 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడే పిఠాపురం నియోజకవర్గం 216 జాతీయ రహదారి పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలో ఉన్నటువంటి ఒక కలవట్టు వద్ద అయితే పడేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకి ఈ యొక్క సమాచారం వచ్చిన నేపథ్యంలో దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యొక్క పూర్వపరాలు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ గొల్లప్రోలు ఏదైతే పోలీసుల స్టేషన్ పరిధిలోనే ఈ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిందితులు ఏదైతే తంగేళ్ల లావరాజుని చంపిన తర్వాత తమ భార్య శ్యామలతో పాటు ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుని బావ ఎవరైతే ఉన్నారో మోహన్ కుమార్ కూడా ఇదే మనం చూస్తున్నటువంటి ఏపీ 39 WC 2914 గల ఇదే వాహనంలో ఇట్టిగా వాహనం ఏదైతే ఉందో ఇదే వాహనంలో బాడీ మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఈ వాహనంలో తీసుకుని వచ్చి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలోనే ఈ యొక్క తంగేళ్ల లావరాజు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఇక్కడ పడేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసునైతే ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇది పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్న నేపథ్యంలోనే దీనిపై అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సారథ్యంలో కేసునైతే వేగవంతం చేసి దీన్ని 2 నెలల పాటు కష్టపడి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చేసిన నేపథ్యంలో అలాగే యలమంచిల్లో ఒక అనుమానాస్పద ఒక కేసునైతే అదృశ్యం కేసు అయితే నమోదైంది. తన కుమారుడు కనిపించడం లేదు, ఫిబ్రవరి 8వ తేదీ నుంచే కనబడడం లేదని చెప్పిన నేపథ్యంలోనే గత నెల 28వ తేదీన యలమంచిల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గొల్లపోలులో అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క బాడీని అలాగే అక్కడ అదృశ్యమైనటువంటి ఆ మృతుని వివరాలు కూడా మొత్తం 2 కూడా మ్యాచ్ అయిన నేపథ్యంలోనే ఆ ఎట్టకేలకు ఈ యొక్క చేబ్రోల్లో సమీపంలో పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలో అనుమానాస్పదలో ఉన్నటువంటి బాడీ ఎట్టకేలకు యలమంచిలకు సంబంధించినటువంటి తంగేళ్ల లావరాజుగా గుర్తించి ఈ కేసుకు సంబంధించినటువంటి తల్లి వద్ద వివరాలన్నీ కూడా సేకరించిన నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు ఈ యొక్క అక్రమ సంబంధం నేపథ్యంలోనే తంగేళ్ల లావరాజుని చంపి ఇక్కడ పడేసినట్టుగా పోలీసులు ఇదే వాహనంలో తీసుకుని వచ్చి ఇక్కడ పడేసినట్టుగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 3వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలో చేబ్రోలు వద్ద 216 జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి 27 ఏళ్ల మృతదేహాన్ని అయితే పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో దాన్ని మొత్తం కేసు సంబంధించినటువంటి ఆ మొత్తం పూర్వపరాలన్నీ కూడా మొత్తం అన్ని కూడా సేకరించారు. ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క యలమంచిలకు సంబంధించినటువంటి తంగేళ్ల లావరాజుగా పోలీసులు అయితే గుర్తించి దీనికి సంబంధించి ఇది ఒక హత్యగా గతంలోనే బాడీపై ఉన్నటువంటి గాయాల ఆధారంగా దీని ఒక మర్డర్గా కూడా గుర్తించిన నేపథ్యంలో మొత్తం కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించి దానికి ప్రధానంగా భార్య ప్రధాన సూత్రధారిగా తన వివాహ అక్రమ సంబంధమే ప్రధానంగా దీనికి కారణం అంటూ పోలీసులు కూడా దీనిపై పూర్తి వివరాలు కూడా సేకరించారు. అలాగే కాకినాడ జిల్లా ఎస్పీ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతరణ శ్రీనివాస్ సారథ్యంలో మొత్తం ఈ కేసునైతే ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి వివరాలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఈరోజు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ కేసు ఎలా ఛేదించారు, 2 నెలల క్రితం కేసు అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి
ఉన్నటువంటి మృతదేహాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేశారు, అసలు దీనిపై ఆ కేసుని ఎలా ఛేదించారని మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కేసు ఎలా ఛేదించారు, అసలు ఆ బాడీ ఎప్పుడు ఏ రోజున మీకు అక్కడ తెలిసింది, ఎలా తెలిసిందని? ఈ పిఠాపురం సర్కిల్ తర్వాత గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్ చేబ్రోలు NH 216 ఒక కల్వట్టు పక్కనే ఒక డెడ్ బాడీ మర్డర్ చేయబడి పడేసిందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వెంటనే అక్కడికి మేమందరం కూడా రష్ అయ్యాము. తర్వాత మా సిబ్బంది మేమందరం కూడా చూస్తున్నప్పుడు మా సుపీరియర్ మా జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ గారు, తర్వాత ఏఎస్పీ గారు ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత పరిసరాలందరినీ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది మర్డర్ అనేటువంటిది మాకు ఒక అవగాహనతోటి కన్సర్న్డ్ రెవెన్యూ వారు ద్వారా మనం కంప్లైంట్ తీసుకోవటం, కేసు రిజిస్టర్ చేసాం. దగ్గరుండి సీన్ ఆఫ్ అఫెన్స్, తర్వాత పోస్ట్ మార్టం చేయించటం, ఆ పోస్ట్ మార్టం తర్వాత పేపర్ ద్వారా కానీ సీసీ ఫుటేజ్ ద్వారా కానీ అలాగే సీసీ ఫుటేజ్లో వచ్చేటువంటి వెహికల్స్ ఎన్ని వెళ్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అనేటువంటిది టోల్ ప్లాజా నుంచి కూడా వచ్చినటువంటి సుమారు ఒక 7,000 వెహికల్స్ ఆ నెంబర్స్ అన్నీ కూడా తీసుకోవటం, అలాగే CDR ఆ ప్లేస్కి వచ్చి ఎవరైతే వెళ్ళి ఉంటారనేటువంటిది ఇలాగా దర్యాప్తు రకరకాలుగా విలేజ్ల్లోకి వెళ్ళి ఆ డెడ్ బాడీ యొక్క నమూనాలు చూపించటం, తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ను కూడా విచారించటం, అలాగే మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ కాప్స్ ద్వారా ప్రతి మిస్సింగ్ కేసు కూడా అన్నమాట. అంటే మొత్తం మా స్టేట్లో ఉన్నటువంటి SCRB, DCRBలో ఉన్నటువంటి మిస్సింగ్ కేసులన్నీ కూడా దర్యాప్తు చేస్తూ మన పక్కన ఉన్నటువంటి స్టేట్స్ ఏదైతే మనకి ఒరిస్సా కానీ అలాగే ఛత్తీస్గఢ్ కానీ బార్డర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా మిస్సింగ్ కేసులు వెరిఫై చేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే మార్చి 3వ తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు మేము చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మన పక్కనే ఉన్నటువంటి జిల్లా అనకాపల్లి ఎలమంచిలి పోలీస్ స్టేషన్లోని 28వ తారీఖుని ఖచ్చితంగా 4వ నెలలోని కేసు రిజిస్టర్ అయింది 9 గంటలకి. అప్పుడు వరకు ఎవరైతే మిస్ అవ్వినటువంటి ఎవరైతే ఈ డెడ్ బాడీ అనుకుంటున్నారో తంగిళ్ళ లోవరాజు వాళ్ళ మదర్ వచ్చి అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే మేము చేస్తున్నటువంటి వితిన్ 2 అవర్స్ 3 అవర్స్లోనే ఆ మిస్సింగ్ కేసు మేము చూసిన తర్వాత ఆ మిస్సింగ్ కేసు ఎప్పుడు వచ్చిందని చూసేటప్పటికి ఖచ్చితంగా అది ఫిబ్రవరి 28వ తారీఖుని ఈ లోవరాజు అనేటువంటి వాడు ఎర్లీ మార్నింగ్ ఇంటికాడ నుంచి మిస్ అవ్వాడు అనేటువంటిది తెలుసుకోవడం, తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి మదర్ని మేము డైరెక్ట్గా అప్రోచ్ అవ్వి ఆవిడతో మాట్లాడతాం. ఆమె మాట్లాడినప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే ఎవరైతే లోవరాజు భార్య వాళ్ళిద్దరికీ కూడా లోవరాజు భార్యకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పారామర్తోటి ఇల్లీగల్ ఇంటిమేసీ ఉన్నది, గతంలో కూడా చాలా గొడవలు అనేటువంటిది తెలిసిన తర్వాత సరౌండింగ్ ఏరియా మేమంతా కూడా దర్యాప్తు చేయటం జరిగింది. ఈ దర్యాప్తు అయిన తర్వాత వెంటనే అక్కడ టెక్నాలజీ ఉపయోగించి అంటే సెల్ ఫోన్ టెక్నాలజీ అంతా కూడా మేము ఉపయోగించిన తర్వాత ముద్దాయి ఖచ్చితంగా ఎవరైతే ఆ లోవరాజు వైఫై అనేటువంటిది నిర్ధారించుకోవటం, తన పారామరు తర్వాత ఆయనకి అసోసియేట్ కూడా ఒకడు ఉపయోగపడ్డాడు అనేటువంటిది తెలిసి అవన్నీ కూడా దర్యాప్తులో తీసుకుని వచ్చిన తర్వాత ఈ రోజుని ఎవరైతే మేము ముద్దాయిలుగా గుర్తించినటువంటి శ్యామల అలాగే బాయ్ ఫ్రెండ్ అయినటువంటి ఎవరైతే మోహను అలాగే వాళ్ళ అసోసియేట్ అయినటువంటి ఈ గంగాధర్ని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ అంతా కూడా తయారు చేసి కోర్టుకి హాజరుపరచడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ నివాసానికి ఎంత దూరంలో ఆ బాడీని పడేయడం జరిగింది కలవట్టి దగ్గర? అక్కడ మృతదేహం ఎటువంటి పరిస్థితిలో ఉందంటే అతను ఎటువంటి దుస్తులు కూడా లేకుండా ఉన్నాయి, ఏం గుర్తించడం జరిగింది? ఇది ఏదైతే 216 ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఉన్నదో ఆయన రెసిడెన్సీ అనుకుంటున్నామో దానికి అతి దగ్గరగా ఒక 200 మీటర్స్ దూరంలో ఒక కల్వట్టు పక్కనే, అంటే బాడీ మీద ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా బట్టలు లేకోకుండా కల్వట్టులోని ఒక బోధులో పడేయటం జరిగింది. ఆ బోధులో పడేసినప్పుడు ఒక చేతికి అంటే కుడి చేతికి ఒక రాగి కడియం, తర్వాత కుడి చేతికి ఒక ఎక్కడి నుంచో అమ్మవారికి సంబంధించినటువంటి ఒక తాడు ఉన్నది. దాన్ని కూడా మేము అన్ని ప్లేసులకి పంపించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది చూసుకోవడం జరిగింది. ఏదైతే బాడీ ఒక 3 days అవ్వడం వల్ల
మొత్తం అంతా కూడా పుట్టిఫైడ్ అన్నమాట, కుళ్ళిపోవటము, తర్వాత దాని మీద పురుగులు రావటము, ఇవన్నీ కూడా మేము పిఎం అది కూడా చేయించేటప్పుడు దగ్గరుండి చేయించినప్పుడు కూడా ఎక్కడెక్కడ అంటే స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎవిడెన్స్, అలాగే మెడికల్ ఎవిడెన్సు, తర్వాత ఎక్స్పర్ట్స్ అంటే ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్స్ గైడెన్స్ తీసుకుని అంటే నిరంతర ప్రక్రియ అన్నమాట. ఇది ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారి ఏరియాలో జరిగింది, ఖచ్చితంగా ఇలాంటి కేసుల్ని ఛేదించాలనేటువంటిది మా ఎస్పీ సార్ ఇచ్చినటువంటి కొంచెం ఏంటి భావాన్ని కొంచెం ఎక్కువ చేసుకుని ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేయడం జరిగిందండి. ఇది ఖచ్చితంగా 2 months మేము డిటెక్ట్ చేయగలిగాం. అంటే ప్రధానంగా తల్లికి ఎలా అనుమానం వచ్చింది, తల్లికి ఆ భార్య ఎవరైతే శ్యామల ఎటువంటి సమాధానం చెప్పుకొచ్చింది, అంటే ఇంటి రక్త మార్కులు ఉన్నాయంటే ఏదో రకరకాల పొంతలు లేని సమాధానం కూడా చెప్పినట్టుగా విచారణలో తెలుసు. యాక్చువల్గా తల్లి పాపం తెల్లారి వాళ్ళ బాబుని అడిగినప్పుడు సందీప్ అనేటువంటి ఒక 6 years బాబు డాడీ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంటే పొద్దుటే లేచి అంటే క్యాక్ తాగటానికి వెళ్ళాడు అనేటువంటిది చెప్పడం జరిగింది. క్యాక్ అంటే తాగటం అన్నట్టు, మందు తాగటానికి వెళ్ళిపోయాడు అంటే అదే ఏరియాలో ఏదో బ్లడ్ స్పాట్స్ చిన్నవి ఉంటే కనుక కోడల్ని అడిగితే కోడలు ఏమన్నదంటే ఇక్కడ పిల్లి చచ్చిపోయింది రాత్రి, అది తుడుస్తున్నాను అనేటి అత్తగారిని అక్కడ మిస్యూజ్ చేయటం అనేటువంటిది చేయడం జరిగింది. అలాగే అత్తగారు వచ్చి కంప్లైంట్ ఇస్తాను అనేటువంటి చెప్తుంటే ఇది గతంలోనే మీ అబ్బాయికి ఏదో రైల్వే సంబంధించినటువంటిది ఏదో చిన్న కేసు ఒకటి ఉన్నది, వాళ్ళు తీసుకుని వెళ్ళి ఉంటారు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు, ఇదివరకు కూడా అలాగే వెళ్ళిపోయాడు కదా అనేసి అంటే కంప్లైంట్ ఇవ్వకోకుండా కూడా ఎవరైతే డిసీజ్డ్ చనిపోయినటువంటి లావరాజు భార్య ఇవ్వకుండా చేసింది అనేటువంటిది కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని ఏ విధంగా సబ్మిట్ చేస్తున్నారు, ఎటువంటి సెక్షన్లు నమోదు చేశారు? ఈ ఖచ్చితంగా మర్డర్ కేసు అనేటువంటిది మేము అదే రోజునే సెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ సాక్ష్యాలను తారుమారు చేయడానికి కూడా చేసినటువంటివి అన్నీ కూడా తీసుకున్నాం. తర్వాత ఇందులో ఎవరైతే 2-3 ఉన్నారు కాబట్టి అసోసియేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా వచ్చేటప్పటికి చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే మర్డర్ చేసినట్టు ఉపయోగించినటువంటి కారు, స్విఫ్ట్ కారు ఒకటి దాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మర్డర్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలన్నీ కూడా ఆ పెట్టినటువంటి ప్లేస్లో సీజర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ రక్తపు మరకలతో ఉన్నటువంటి క్లాత్స్ ఏదైతే దుప్పట్లు కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి అన్నీ కూడా ఈ సీజ్ చేసి ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్తో పాటు ఛార్జ్షీట్తో పాటు కోర్టుకు ప్రవేశపెడతారు. అంటే ఇంటికాడే చంపి ఇక్కడ వరకు తీసుకొచ్చారండి వాళ్ళు, అంటే దారి మధ్యలో ఎక్కడ జరిగిందంటే ఇన్సిడెంట్? ఖచ్చితంగా ఇంట్లోనే చంపారండి. సీన్ ఆఫ్ పెన్స్ వాళ్ళని విచారించిన దాన్ని మీద ఇంట్లోనే చేసిన తర్వాత వెహికల్లో వేసుకుని ఇంత దూరం ప్రయాణం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ యొక్క నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన గత ఫిబ్రవరి 28వ తేదీన అయితే యలమంచిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 3వ తేదీన దీన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం వద్దకి ఈ యొక్క 3వ తేదీన అయితే అక్కడ మృతదేహాన్ని అయితే 216 జాతీయ రహదారి పక్కనే ఏదైతే కలవర్ట్ ఉందో కలవర్ట్ వద్ద పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క కేసును మొదటగా అయితే ఆ యొక్క బాడీ మీద ఉన్నటువంటి గాయాల ఆధారంగా ఒక మర్డర్ కేసుగా అయితే పోలీసులు నిర్ధారణకు రావడం కాకుండా ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇదే తేలినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని 2 నెలలుగా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఘటన కాబట్టి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు కాబట్టి దీనిపై ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క కేసునైతే ఎట్టకేలకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆరాధ్యంలో మొత్తం గొల్లపోలి ఎస్ఐ కూడా మొత్తం ఈ యొక్క కేసును అయితే తీసుకుని ఎట్టకేలకైతే దానికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఒక భార్య ఏదైతే ఉందో అక్రమ సంబంధమే ప్రధాన ఈ యొక్క తంగెళ్ళ యలమంచిలి అనకాపల్లి జిల్లా యలమంచిలికి సంబంధించినటువంటి తంగెళ్ళ లోవరాజుగా గుర్తించారు. తను అయితే ఫార్మా కంపెనీలో పనిచేస్తారు. ఈ నేపథ్యంలో అతను అయితే ఈ విధంగా భార్య అక్రమ సంబంధం పెట్టుకుని బావతో ఎవరైతే ఉన్నా మోహన్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకుని యలమంచిల్లోనే కొట్టి అక్కడ చంపి ఇద్దరు కూడా 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి పిఠాపురం నియోజకవర్గం
తీసుకువచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలోనే ఈ యొక్క బాడీని పడేసినటువంటి పరిస్థితి ఉందని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసును చాలా ఛాలెంజ్గా తీసుకుని తల్లి ఇచ్చినటువంటి గత నెల 28వ తేదీనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఫిర్యాదు ఏదైతే తల్లి అత్తనైతే కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరైతే శ్యామల ఉందో తను కూడా ఆపుకుంటూ వచ్చిందని చెప్పేసి తను కూడా విచారణ కూడా చెప్పుకుని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆ పరిస్థితిని అనుమానాస్పదంగా ఉన్నటువంటి కేసుని తంగెళ్ళ లావరాజు మృతి కేసుని అయితే పోలీసులు పిఠాపురం పోలీసులు దీన్ని అయితే ఛేదించి నిందితులని మొత్తం కటకటాల వెనక్కి వెళ్ళారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక కారు ఏదైతే అక్కడి నుంచి ప్రయాణం చేసినటువంటి కారును కూడా ఇక్కడ తీసుకుని వచ్చి ఆ కారును కూడా సీజ్ చేశారు. అలాగే ముగ్గురిని కూడా ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినటువంటి పరిస్థితి ఉందని, అలాగే ఇక్కడ ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గం జరిగినటువంటి ఘటన మొత్తం స్థానికంగా సంచలనంగా మారినటువంటి ఘటన అయితే పోలీసులు ఛేదించి ఎట్టకేలకు నిందితులను పట్టించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, గొల్లప్రోలు నుంచి. ఒక డెడ్ బాడీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడికి ఆ రోజు పోలీస్ రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సీన్కి. అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ 35 to 40 ఇయర్స్ వయసున్న ఒక మేల్ డెడ్ బాడీ నేకెడ్గా పడేది. ఆ డెడ్ బాడీని తీసి PMకి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్గా చాలా ఇంజరీస్ కనిపించాయి. ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయి ఉంటుందని మర్డర్గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బాడీ మీద ఒక కడియము, ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు, బట్టలు లేవు. సో ఆ రోజు నుంచి దగ్గర 2 months, ఏప్రిల్ 28వ తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా, ఏమైంది, ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని, టోల్గేట్ డేటా తీసుకొని పిఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ASP కాకినాడ, గొల్లప్రోలు SI వీళ్ళందరూ ఒక 4 teams కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం. దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న యలమంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గర ఉన్న క్లూ ఏదైతే ఉందో, ఈ కడియము, తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తంగెళ్ళ లోవరాజుగా గుర్తించడం జరిగింది. అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏం జరిగిందంటే, భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజు గారిని, మాడే మోహన్ కుమార్ అనే ఆయన, శ్యామల గారు, అట్లనే గంగాధర్ గారు అనే ఆయన, ఇంకొక ఆయన అకంప్లిస్ ఉన్నారు. వీళ్ళ 3 కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక 4-wheelerలో తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది. ఆ బాడీని ఎవరు ఒక 48 hours ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూట్రిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది. అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది. సో ఐ కంగ్రాచులేట్ ASP కాకినాడ, పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోలు SI అలాంగ్ విత్ దెమ్ ఒక 4 teams పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా, బోల్డన్ని కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా 2 months పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దే వెంట్ టు ఒరిస్సా ఆల్సో. ఒరిస్సా సైడ్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి ఆ బాడీ ఐడెంటిఫై అవ్వడానికని. సో కంటిన్యూస్ ఫాలో అప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ హూ హావ్ వర్క్డ్ ఇన్ దిస్ కేస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.